కీర్తి 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 నేను చెప్పేది విని కీర్తి, ప్లీజ్ కీర్తి, ఫోన్ కట్ చేయి కీర్తి. ఏం మాట్లాడాలి? ఒక అమ్మాయితో బయటికి వస్తే 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేవు, అలాంటిది లైఫ్ లాంగ్ నన్ను ఎలా చూసుకుంటావు? ఇప్పుడు నేను జీరో, కానీ ఏదో ఒక రోజు గొప్పవాడిని అవుతాను. అప్పటి వరకు వెయిట్ చేయి కీర్తి. నాకు అస్సలు ఓపిక లేదు. ఇంకోసారి నువ్వు కాల్ చేస్తే అస్సలు బాగోదు. గుడ్ బై. కీర్తి కీర్తి ఫోన్ కట్ చేయి కీర్తి. కీర్తి ఇంకెన్ని రోజులు గాలి తిరుగుతావు? నీకంటే ఒక లైఫ్ లేదా? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రే ఇంకేం రోజులు అలా ఫిల్మ్స్ అని పడుకుని కూర్చుంటావు? నీతో పాటు చదివిన జాబ్స్ కూడా తెచ్చుకున్నారు, నువ్వెప్పుడు తెచ్చుకుంటావు? ఎన్ని రోజులు తిరుగుతావు? నీ పని పోవట్లేదా? ఖాళీగా అన్నా తిరుగుతావురా? తిండి దండుకురా. రేయ్ రేయ్ కంగారు పడుకో. నువ్వు నేనే, నేను నువ్వే. చచ్చిపోతాం అనుకుంటున్నావా? మరి నువ్వు చచ్చిపోతే నేనేం అవ్వాలరా? వరేయ్ కంగారు పడుకో, నేను ఆడాత్మని. రే నువ్వు వాడి మాట కట్టేనకో, నువ్వు ప్రశాంతం చచ్చిపో చెప్తాను. రే 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 ఏట్రా చచ్చిపోయింది? నువ్వు బతుకురా. చచ్చిపోయా రే, నువ్వు వాడి మాటలు గట్ట పట్టించుకోకు, నువ్వు బతుకు. అర్థమైంది? అలాగే అంటారా, నువ్వు పట్టించుకోకరా. నువ్వు చచ్చిపో, బతుకు, చచ్చిపోకు. రే చచ్చిపోమన్నా బతక్కు, ఆడి మాటలు పట్టించుకోకు, నువ్వు బతుకు. ఆడు అలాగే అంటాడు, నువ్వు చచ్చిపో. రే నువ్వు బతుకు, రే నువ్వు చచ్చిపో, రే నువ్వు బతుకు, రే నువ్వు చచ్చిపోరా, రే నువ్వు బతుకురా, బతుకురా, రే చచ్చిపోరా, చచ్చిపో, బతుకు. చావు కూడా ప్రశాంతంగా లేదురా. నా బతుకు ఎవడేమన్నా ఈ రోజు నేను చచ్చే తీరుతాను. రే ఎక్కడ ఉన్నావా? ఎక్కడ చేస్తున్నావు? నీకోసం ఊరు మొత్తం వెతుకుతున్నాను రా. ఏం లేదురా, నార్మల్ గానే వచ్చాను. నార్మల్గా ఎవరు నీ ప్లేస్కి వస్తారా? తెలుసుగా, పోయినసారి కార్తీక్ ఈ ప్లేస్ అని చనిపోయాడు. తెలుసురా. తెలుసుంటే ఈ ప్లేస్కి వచ్చావంటే నిజం చెప్పు, చావడానికి వచ్చావు కదా? అలా ఏం లేదురా, జస్ట్ నార్మల్ గానే. రే నాకు అంతా తెలుసురా, నీ ఇంట్లో గొడవ అయిందని ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చావు కదా. రే ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? రా రారా, ఇక్కడ కూర్చో. రే లోకం మొత్తం నా వైపు ఎందుకురా వేలెత్తి చూపెడుతుంది, నువ్వేం చేయలేవని. రే దీనికి ఎవరైనా ఏడిస్తారా? ఓ నీకు జాబ్ వచ్చింది కదా, నీకేం తెలుస్తారా నా కష్టాలు? సూర్య, కష్టాలు ఎవరికొండో చెప్పు, అందరికీ ఉంటాయి. కానీ ఆ కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళేవాడారా సక్సెస్ అవుతాడు. కష్టం వచ్చిందని ఆగిపోతే వాళ్ళు అన్నట్టు నువ్వు జీరోగానే మిగిలిపోతావు. అయినా లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోతే అది లైఫ్ ఎలా అవుతుందిరా? నన్ను చూడు, రోడ్లంట, బూడిదలంట, శ్మశానంలాంట తిరుగుతాను. నన్ను చాలామంది చాలా విధాలుగా అంటుంటారు, కానీ నేనేం పట్టించుకోను. నా పని నాదే. ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, ఈరోజు నన్ను అన్నవాళ్ళు రేపు నన్నే పొగడాలి. లోకులు కాకులరా సూర్య, అవి అరుస్తూ ఉంటే అవన్నీ పట్టించుకొని కూర్చుంటే మనం ముందుకు వెళ్ళాం. నువ్వు వెయిట్ చేయి సూర్య, సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ముందు ముందు నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు ముందు నా లైఫ్ అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి నువ్వేమైనా దేవుడివా? నువ్వు కూడా నాలా మనిషివే కదా. నేను దేవుని కాకపోవచ్చు, కానీ లోకజ్ఞానం తెలిసిన ఒక మనిషిని. నీకు చెప్పేంత వయసేం కాదు నాది నీ ఏజే. కానీ ఓర్పు చాలా ఇంపార్టెంట్ రా సూర్య. మనిషికి ఓర్పు లేకపోతే ఏమీ చేయలేడు. రే నీకు చెప్పిన అర్థం కాదులేరా, నన్ను వదిలేసే. రే చివరిగా ఒక మాట చెప్తాను రా, వన్ లాస్ట్ క్వశ్చన్. నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలుసా? తెలుసు. ఆయన తన చిన్నప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? లోకమంతా తన వేలెత్తి చూపించింది, తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అంతెందుకు, అతనికి నలుగురిలో తిరగడానికి కూడా స్వేచ్ఛ లేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా తన చేతులెత్తి మొక్కుతుంది. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క గుండెల్లో బలంగా నాటుకుపోయాడు. అదిరా బతుకంటే. నువ్వు అంబేద్కర్ అంత గొప్పవాడు అవ్వకపోవచ్చు, ఖచ్చితంగా గొప్పవాడు అవుతావు. కానీ ఎలా రా శివ,
నా గమ్యం వైపు నీ పరిగెడుతుంటే నా కన్న వల్ల నాకు సపోర్ట్ చేయడం లేదురా. సపోర్ట్ లేకుండా పైకి వచ్చేవాడురా చాలా గొప్పవాడు అవుతాడు. చూడు సూర్య, నీకు వచ్చే ఒక్కొక్క కష్టం ఒక్కొక్క మెట్ల సక్సెస్ వైపు దారి చూపిస్తుంది. నన్ను నమ్ము, సక్సెస్ వైపు పరిగెడతావు కదా. సరేరా. అదేదో సాయంత్రందే, ఈ చెవులు ఈ చెవులు వేస్తాను, నువ్వు వాళ్ళకు లేవు కదా. వదలంట్రా. కానీ నాకు ఒకటే అర్థం కాని విషయం ఏంటంటే, అరే సూర్య, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావురా? రే నువ్వు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నా కదరా, అంతలో నువ్వు అక్కడికి వెళ్ళావు. నేను అక్కడ ఉన్నావేట్రా, నేను రావడం ఇప్పుడు వచ్చాను. ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు దాకా నాతో మాట్లాడావు కదా. అరే సూర్య, కామెడీ చేయకు, నేను రావడం ఇప్పుడు వస్తే నీతో ఎలా మాట్లాడతారా? మరి నువ్వు కాకపోతే ఇప్పుడు దాకా నాతో మాట్లాడింది ఎవరు? నన్ను చూడు, రోడ్లంట బూడిదలంట శ్మశానంలంట తిరుగుతాను. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో. అంటే ఇప్పుడు దాకా నాతో మాట్లాడింది అస్సలు నమ్మలేకపోతున్నా. ఏంట్రా ఏమైంది? ఎందుకంత షాక్ అవుతున్నావు? నీకు చెప్పిన అర్థం కాదురా. చెప్తేనే కదరా అర్థమయ్యేది. దేవుడు వచ్చాడా? అంటే దేవుడు రావడం ఏంట్రా? చెప్పాను కదరా నీకు అర్థం కాదని. ఒరే అర్థమయ్యేలా చెప్పురా. నేను చచ్చిపోదామని వస్తే సాక్షాత్తు ఆ శివుడే నీ రూపంలో వచ్చాడ్రా. పరిగెడతారా? ఎంత కష్టమైనా రానే, పడిపోయినా లేచి మరీ పరిగెడతాను. లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తుంది సక్సెస్ అవ్వమని. అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయాలి. తొందరపడితే తొందరతనం తప్పించి ఇంకేమీ మిగలదు. దేవుడు ఎక్కడ ఉండడు, మంచితనం చేసే నీలోనూ నాలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు. అడుగు ముందుకు వెయ్యి, నీ గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది.